ఇక్కడ ఇంకో ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే మీకు తెలియదు కదా, ఇప్పుడు దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకోవడానికి స్కోప్ లేదు, అవకాశం లేదు. ఇక్కడ ఎదురుగుండా ఒకటి మాట్లాడతారు, వెనకాల ఒకటి మాట్లాడతారు, ఎదురుగుండా ఒకటి చెప్తారు, వెనకాల ఒకటి చెప్తారు. సో ఇవన్నీ ఎక్కడ ఇండస్ట్రీలో అంటున్నారు? ఇండస్ట్రీలో కాదు సార్, ఎక్కడైనా సరే అంతే. సో అందుకని ఇప్పుడు దాని గురించి పెద్దగా డిస్కస్ ఇండస్ట్రీ అయితే ఒకటి క్లియర్గా మళ్ళీ వరుస చెప్తున్నా, మీరు ఆ మంచి సినిమాలు చేయండి, అవే చేస్తారు, మేము చేస్తాను. అండ్ ఇంకొకటి నేను మీకు క్లారిటీ చెప్తున్నాను అంటే మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, ఎవ్వరూ నష్టపోరు ఈ ప్రాసెస్లో, నష్టపోకుండా చూసుకుంటాను, అది నా బాధ్యత. ఈ రోజు దాకా నా 16 కెరియర్లో ఈ ప్రొడ్యూసరు లేదంటే వీళ్ళు నాని నమ్మి నాని పట్టించుకోలేదు అని అలాంటిది ఏదైనా మార్క్ ఉందా, బ్లాక్ మార్క్ ఉందా? మరి అండ్ మా అందరికి నేను నేషనల్ అవార్డ్స్ సహా బాక్స్ ఆఫీస్ తర్వాత ఎన్ని సక్సెస్ ఎంత అచీవ్ చేసి అందరికీ ఇంత పర్సనల్ అనుకుంటున్న సినిమా గురించి మనం అన్నెసెసరీ టాపిక్, అది ఎవరూ నష్టపోలేదు, అందరికీ రీకంపెన్సేట్ చేస్తాం. ఒక దాని గురించి మాట్లాడటం వల్ల మీకు క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉండొచ్చు, ఎవరికో రాంగ్గా కమ్యూనికేట్ అవ్వచ్చు. అప్పుడు ఏంటంటే మనం కొంచెం క్లారిఫై చేయాలి. మీరు క్లారిఫికేషన్ మీరు ఇచ్చారు, నా క్లారిఫికేషన్ మీకు అర్థమైంది కదా? అర్థమైంది, కానీ అందులో కూడా నేను ఏమంటున్నా అంటే నా క్లారిఫికేషన్ మీకు కూడా ఎలా అంటే దేర్ ఇస్ నో కాస్ట్ ఫెయిల్యూర్ అని. ఇప్పుడు మీరు నాకు ఇప్పుడు మీరు మనం మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే మీరు అనుకున్నారు జెర్సీలో కాస్ట్ ఫెయిల్యూర్, జెర్సీలో అబ్సల్యూట్లీ కాస్ట్ ఫెయిల్యూర్. జెర్సీ గురించి నేను అడగల, అదే కాన్సెప్ట్ 3 సినిమా ఏ సినిమాలోనూ లేదు. అది నేను ఎవ్రీబడి, ఆల్ ద ప్రొడ్యూసర్స్ మేడ్ మనీ, ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ మేడ్ మనీ. మీరు అన్నట్టు ఆ 1-2 ఏరియాలో ఏమైనా తేడా వచ్చుంటే వాళ్ళు దే ఆర్ కాంపెన్సేటెడ్. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్ ప్రాఫిట్. ఎవరైనా సరే సార్, కంటిన్యూ అవుదాం అనుకున్న ప్రొడ్యూసర్, తెలుగు సినిమాలో కంటిన్యూ అవుదాం అనుకున్న ప్రొడ్యూసరు ఈ సినిమాలో లాస్ ఉంటే నెక్స్ట్ సినిమాలో బ్యాలెన్స్ చేస్తాడు సార్. ఈ ఒక్క సినిమా తీసి వెళ్ళిపోదాం అనుకున్నాడు, మీరు అంటున్న సిచ్యువేషన్ రావచ్చు. ఒక సినిమా తీసి వెళ్ళిపోదాం అనుకున్నాడు గురించి మనం డిస్కస్ చేయట్లా కదా, మన టాపిక్ అది కదా. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ కార్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా అతను కనుక ఈ రోజుకి ఇంకా సెటిల్ చేయలేదేమో, ఈ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాట్లాడుకోరా, వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ఇప్పుడు చాలామంది అదే డిస్ట్రిబ్యూటర్స్ మళ్ళీ వచ్చి ఎందుకు ఫిల్మ్స్ కొంటారు? బికాస్ ఆ రోజు ఏదైనా ఏంటి ఇది ఆడలేదని కోపంలో ఉండొచ్చు, కానీ నెక్స్ట్ ఫిల్మ్స్ ఇట్స్ అ కంటిన్యూయింగ్ బిజినెస్. అది ఈ రోజు ఇక్కడ ఒక ₹10 లాస్ వచ్చింది అంటే ఆ నెక్స్ట్ సినిమాలో ₹10 తగ్గించుకొని ఇస్తారు. ఇది కొన్ని ఏళ్ళగా తెలుగు సినిమాలో జరుగుతున్న ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది చాలా పెద్ద మనం వీ షుడ్ హ్యావ్ వన్ అవర్ డిస్కషన్. మీరు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, నేను కూడా మీకు మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. నాది ఆ సినిమాలు ఫెయిల్యూర్ అని నేను అంటలా, ఆ సినిమా సబ్జెక్ట్ ఫెయిల్యూర్ అంటలా, ఆ సినిమాలు ప్రాఫిట్ చేసుకోవట్లేదా చేయాలంటే కాస్ట్ అది వెళ్ళింది కాబట్టి ఒకవేళ అలా వెళ్ళినప్పుడు నా బాధ్యత నేను క్లారిఫికేషన్ ఇచ్చాను, మీరు కూడా ఇచ్చారు సార్. మీరు ఇప్పుడు నేను టాపిక్ ఎత్తాను కాబట్టి మనం క్లారిఫై చేయగలిగాం. లేదు ఆ ప్రెస్ మీట్ మాత్రమే చూసారనుకోండి, ప్రేక్షకుల్లోకి ఇలా వెళ్తుందని చెప్తున్నా. ఎందుకు మీ ఫ్యాన్స్ బోర్డు తిట్టారు దానికి నన్ను? వాళ్ళు మనం అంటే ఇష్టం తిడతారండి, న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదండి, ఆ న్యూట్రల్ ఆడియన్స్కి అలా వెళ్తుంది అంటున్నా. ఖచ్చితంగా బాగుంటుంది, నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు రాంగ్ చెప్పలేదు, సినిమాలన్నీ అవే చెప్తున్నాయి. సో మనం మళ్ళీ 8న ఖచ్చితంగా మళ్ళీ మనం సరి కూర్చుందాం, అప్పుడు కేవలం సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. దిస్ ఆల్సో ఈవెన్ ఇది ఒక జస్ట్ ఒక ఏమంటారు ఒక సరదా సినిమా డిస్కషన్ అనుకున్నా అంతే. ఇట్స్ నాట్ జస్ట్ క్లారిటీ అంతే. మీతో తెలుసు నేను మీకు జరగాలి, మీరు పర్టికులర్గా డీటెయిల్స్లోకి వెళ్ళి మాట్లాడతారు కాబట్టి డిస్కషన్ ఎంత అయింది అంటే మామూలుగా ఇంకొకరితో అంటే వేరే అది ఎండ్ అయిపోద్ది. మీరు కాన్స్టెంట్గా మీ సైడ్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి నాది కూడా ఎక్స్టెండ్ అయింది. లేదంటే ఏముంది ఇది ఒక 1 minute డిస్కషన్. యాక్చువల్ నేను అసలు ఆ సబ్జెక్ట్ టచ్ చేయడానికి రాలా, ఫ్రాంక్లీ. నో దాని గురించి వచ్చాను నేను చెప్తున్నాను. నాకు ఐ వాంటెడ్ టు హ్యావ్ దట్, యూ వాంట్ టు పుట్ ఏ ఎండ్ కార్డ్ ఫర్ దిస్ అంటే అంటే నాకు ఐ అండర్స్టూడ్. ఇప్పుడు రెగ్యులర్గా ప్రెస్ మీట్స్లో ఆబ్వియస్లీ దెర్ విల్ బి అ డిస్కషన్. అంటే సుందరం గురించి మనం మాట్లాడుకుంటామా? ఎప్పటికీ మాట్లాడుకోం. ఏమండి ఎంత తక్కువ వచ్చింది, ఎందుకంటే మీరు అన్నదే మైత్రి వాళ్ళు ఇమీడియట్గా సెటిల్ చేస్తారు. ఇలా ఎవరికి ఉన్నాయండి నా ఫిల్మ్స్ వేరే అందరూ సెటిల్ చేసేవాళ్ళు. అదే ఆ సెటిల్ చేస్తారు. ఎవరు సెటిల్ చేయని ప్రొడ్యూసర్ చెప్పండి. ఇప్పుడు అలాంటి సినిమా కమర్షియల్ సినిమాలు, బట్ ఇలాంటి సినిమాలు మీరు మాత్రమే చేస్తారు, ఇలాంటి సినిమాలు మీరు మాత్రమే ఎంచుకుంటారు అంతే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఫిల్మ్ మేడ్ ₹100 ప్రాఫిట్ అనుకోండి, ఒక పర్టికులర్ ఏరియాలో 25 NP లాస్ వచ్చింది అనుకోండి, ఆ 25 NP ప్రొడ్యూసర్ ఇచ్చేస్తాడు. మనం ప్రెస్ మీట్లో సినిమాకి 25 NP లాస్ వచ్చింది కదా అని స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ కన్వేయింగ్ వెరీ రాంగ్ అంటున్నాను. మీకు అర్థమైందా? థ్యాంక్ యూ సార్.